చూడండి, నేను ఒకటి అడుగుతాను, అపార్థం చేసుకోకండి. డాక్టర్ నన్ను చెప్తున్నారు, స్టెథోస్కోప్ లేదు, వైట్ కోట్ కూడా లేదు. మీరొకరు అవన్నీ ఉంటేనే డాక్టర్ అంటారా ఏంటి? అలాంటిదేం లేదు. సరే వదిలేండి, పదండి వెళ్దాం. ఏమండి, అక్కడ మురళి వడ్డీ అని ఏదో అన్నారు కదా, ఓ అదా, దాని విషయం ఏంటండి? ఏం లేదండి, మా మావయ్య వడ్డీకి డబ్బిస్తుంటాడు. మీరు అలా తీసుకోవడానికి వచ్చి ఉంటారేమో అనుకున్నాను. మీరేం అపార్థం చేసుకోకండి, పదండి వెళ్దాం. ఇదే ఇల్లు. ఉండండి, మావయ్యని పిలుస్తాను. మావయ్య, మావయ్య. ఏమే కస్తూరి, ఏంటి మా వాడి బయట నుంచి ఏలవేత్తనా? ఎవడి పిచ్చాడు? అత్తయ్య, నోటికొచ్చినట్టు మాట్లాడుకు. ఈయనే మనూరికి కొత్తగా వచ్చిన డాక్టర్ గారు. డాక్టరా? సరే సరేలే, నువ్వు అనవసరంగా మాట్లాడక్కర్లేదు. ముందు మావయ్యని పిలు. మురళే, మురళే. వస్తున్నానమ్మా. రా కస్తూరి. ఎవరైనా? మావయ్య, ఈయన మన ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ గారు. మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఓ, డాక్టర్ అరవింద్, రండి. ఎలా ఉన్నారు? ఓకే సార్. ఏంటి ఇలా తడిసిపోయి వచ్చారు? నేను చెప్తాను. అదేం లేదు మావయ్య, ఈయన ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఒకరిని కాపాడారు, అందుకే తడిచారు. నేను తర్వాత వివరంగా చెప్తాను. సరే రండి, లోపలికి వచ్చి తల తుడుచుకోండి. అలాగే కస్తూరి, నువ్వు కూడా లోపలికి రా. లోపలికి తీసుకెళ్ళమ్మా. ఏంటి బాబు, 12వ తరగతి చదివేవాడిని డాక్టర్ అంటున్నావు? నువ్వు ఊరుకోమా, నీకేం తెలీదు. పద లోపలికి. ఒరే సీను, రారా. వస్తున్నానమ్మా. అమ్మా, ఏంటమ్మా? వసంతి ఒక 2-3 రోజులుగా వచ్చి వెళ్తుందయ్యా. తనకి ఏం సమాధానం చెప్పమంటావు? అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలమ్మా? అది కాదయ్యా, అమ్మాయి చాలా మంచి అమ్మాయి. 2-3 సార్లు గుళ్ళో కూడా చూశాను. లక్షణంగా ఉంది. డబ్బుకి ఎలాంటి కొరత లేదు. సరేను, ఒక మాట చెప్పయ్యా. అమ్మా, ముందు కస్తూరి పెళ్లి జరగనేవమ్మా. ఊర్లో ఉన్న వాళ్ళందరూ నీ చెల్లి పెళ్లి ఎప్పుడు అడుగుతున్నారమ్మా. వాళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను. కస్తూరికి పెళ్ళి అయ్యి వెళ్ళనివ్వు, ఆ తర్వాత చూద్దామమ్మా. అన్నయ్య, అన్నయ్య, భోజనం తీసుకొచ్చాను, త్వరగా రా. వస్తున్నానమ్మా. అన్నా, కూటేలైంది, మనం కూడా తిందామా? ఇంకో అరగంట అవనే రా, తర్వాత సర్లే. ఇవ్వమ్మా. ఉదయం తినకుండానే వచ్చేసావట? అమ్మ చెప్పింది. ఎందుకు ఇలా చేస్తావు? ముందు నువ్వు పెళ్లి చేసుకో అన్నయ్య. మా వదిన్ని నేను చూడాలి. తన చేత్తో చేసిన వంట తినాలి. తనతో చిన్నగా పోట్లాడాలి. ఇలా చాలా కోరికలున్నాయన్నయ్య. వసంతక్క చెప్పే పిల్లని పెళ్లి చేసుకో అన్నయ్య. తను మన ఇంట్లో అడుగు పెడితే మనం ఇంకా బాగుంటాం. అన్నయ్య, ఒప్పుకో అన్నయ్య. నాన్నలేని ఇంట్లో అన్నయ్యనమ్మా నాన్న. నేను మాట్లాడడమైనా ఆలోచించడమైనా అన్నలా కాదు, నాన్నలా ఉంటుంది. నిన్ను మురళిమావయ్యకి పెళ్లి చేసి ఇచ్చేంత వరకు నాకు వేరే కోరిక ఉండదమ్మా. డాక్టర్ బాబు, మా ఊరు నచ్చిందా నీకు? నచ్చిందండి, బాగా నచ్చింది. మీరు వెళ్ళమన్నా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళను. ఏంది బాబు, మేమెందుకు ఊరు నుంచి వెళ్ళమంటాం? మీ ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండొచ్చు. తర్వాత మిమ్మల్ని ఒక మాట అడగాలని ఉంది. అడగండి. అమ్మా నాన్న ఊళ్ళో ఉన్నదా? తర్వాత మీ తోబుట్టువులు ఎంతమంది ఉన్నారు? నాకు అలా ఎవరూ లేరు సార్. నేను పెరిగింది చదివింది అంతా ఆశ్రమంలోనే. డాక్టర్, ఇక నుంచి అలా మాట్లాడకండి. మీరు ఈ ఊరు మనిషి, అర్థమైందా? అర్థమైందండి. పదండి. ఏమా కస్తూరి, ఎక్కడి నుంచి వస్తున్నావు? అన్నయ్యకి భోజనం ఇచ్చొస్తున్నాను బాబాయ్. డాక్టర్, ఈ ఊర్లోనే చదువుకున్న అమ్మాయి ఎవరంటే ఈ అమ్మాయి. తను చదువుకున్న చదువుకి ఉద్యోగం చేయాలని ఈ అమ్మాయి కోరిక. కానీ కస్తూరి వాళ్ళ మావయ్య మురళికి ఇష్టం లేదు. ఎందుకండి? బయటకి పనికి పంపించడం అంటే మురళికి బొత్తిగా నచ్చదు. సరే బాబాయ్, నేను బయలుదేరుతాను. రండి బాబు.